నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. ఉలవలు తింటే ఒక న్యాయం, ఊదలు తింటే ఇంకో న్యాయమా అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ నేతల పాలన చూస్తుంటే. మన పెద్దలు ఎప్పుడో చెప్పిన ఈ సామెత సరిగ్గా ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు అద్దం పడుతోంది. ఎందుకంటే హస్తం పార్టీలో స్వేచ్ఛ పేరుతో సాగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. విపక్షాలు తప్పులు ఎత్తి చూపాల్సిన పనే లేదు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రెస్ మీట్లు పెట్టి మరీ ప్రభుత్వ భండారాన్ని బట్టబయలు చేస్తుంటే ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. అసలు ఇక్కడ ప్రజా పాలన నడుస్తోందా లేక అంతర్గత యుద్ధం జరుగుతోందా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. దేశంలో ఏ పార్టీలో లేనంత భావ ప్రకటన స్వేచ్ఛ ఒక్క కాంగ్రెస్ లోనే ఉందంటూ పార్టీ నేతలు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. మిగతా పార్టీల లెక్క అయితే బాస్ ఏం చెప్తే అదే వేదం. జర అటు ఇటు మాట్లాడితే సీన్ రివర్స్ అయిపోతుంది. కానీ హస్తం పార్టీ రూటే సపరేటు. ఇక్కడ బయటి శత్రులతో పని లేదు. సొంత పార్టీ లీడర్లే ప్రతిపక్షాల కంటే డేంజర్ గా తయారయ్యారు. ముఖ్యంగా మన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఆయన ఉన్నది ఉన్నట్టు గుండె పగిలిపోయేలా మాట్లాడటంలో ఫేమస్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన ఓపెన్ గానే ఉంటున్నారు. తనకు మంత్రి పదవి రాలేదనే అసంతృప్తో లేక గ్రౌండ్ రియాలిటీ చెప్తున్నాననో మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డికి హైకమాండ్ కు చుక్కలు చూపిస్తూనే ఉన్నారు. అయినా సరే ఆయన దూకుడు తగ్గట్లేదు. పార్టీ ఊరుకోలేకపోతోంది. ఇదే కదా అసలైన కాంగ్రెస్ మార్క్ ఫ్రీడమ్ అంటే. ఆ మధ్య దేశమంతా ఐపీఎల్ మానియాలో ఉంటే మన తెలంగాణలో మాత్రం ధాన్యం కొనుగోల గోస పీక్స్ కి చేరింది. రాష్ట్రంలోని రైతన్నలు ఐలయ్యలు మల్లయ్యలు కొనుగోలు కేంద్రాల వద్ద వడ్ల కుప్పలపై పగలు రాత్రి కాపలా కాస్తూ అల్లాడిపోతున్నారు. సాధారణంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేయాలి? స్టేడియంలో మ్యాచ్ సూపర్ గా సాగుతోంది, మా పాలన అంతకంటే అద్భుతంగా ఉంది, అంతా సవ్యంగానే జరుగుతోంది, ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని కలరింగ్ ఇవ్వాలి. కానీ మన రాజగోపాల్ రెడ్డి అట్టాంటి జిమిక్కులు ఏవీ చేయలేదు. ఉన్నది ఉన్నట్లు ఒప్పుకున్నారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ వైఫల్యాలన్నీ బహిరంగంగానే అంగీకరించి సాక్షాత్తు రైతాంగానికి క్షమాపణలు కూడా చెప్పేశారు. అంతేకాదు రైతుల కోసం ప్రతిపక్షాలు చేస్తున్న పోరాటాలను మేం స్వాగతిస్తున్నామంటూ బాంబు పేల్చేశారు. సొంత ఎమ్మెల్యేనే ప్రభుత్వం ఫెయిల్ అని ఒప్పుకుంటే ఇక సీఎంకి అంతకంటే నాముషి ఏముంటుంది చెప్పండి. ఇక లేటెస్ట్ గా రాజగోపాల్ రెడ్డి మరోసారి రేవంత్ రెడ్డి సర్కార్ పై విరుచుకుపడ్డారు. ఆయన ఆవేశంగా మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో గుబులు రేపుతున్నాయి. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళు, ఆంధ్ర నేతల మోచేతి నీళ్లు తాగిన వాళ్ళు నేడు పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తున్నారు. ఆంధ్ర పాలకులకు వాళ్ళ చెప్పు చేతుల్లో మన ప్రభుత్వం ఉండకుండా పేదరికంలో మన ప్రజలకు మనకు సేవ చేయాలి తప్పితే వాళ్ళ పెట్టుబడిదారులకు కాంట్రాక్టర్ల కోసం ఈ ప్రభుత్వం పనిచేయొద్దు అనేది నా భావన. కాంగ్రెస్ తో అసలు సంబంధమే లేని వారు తెలంగాణను ఏలడం సహించరానిది అంటూ ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చేశారు. కాంగ్రెస్ పార్టీలా బయట నుంచి వచ్చిన వ్యక్తుల ఆధిపత్యం ఎక్కువై నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది అనేది నా భావన. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అభివృద్ధి పేరుతో లక్షల కోట్లు దోచుకుంటున్నారని, ఆ దోపిడికి వ్యతిరేకంగా తాము పోరాడతామని హెచ్చరించారు. ఉన్నోడేమో 100 రెట్లు 1000 రెట్లు పెరిగిపోయిండు, లేనోడేమో కొంప కూడా వస్తుంది. వానికి 5 లక్షలు ఇస్తేందుకు 500 రూల్స్ పెట్టిర్రు. 5 లక్షల రూపాయలు ఇంటికి ఎన్ని రూల్స్, ఎంత ఇస్తుర్రు? వాడేమో లక్షల కోట్లు దోసుకుంటుర్రు. ఇన్నాళ్ళు తమ సహనాన్ని చేతకాని తరంగా భావించొద్దు, ఇక పోరాటమే అంటూ తేల్చి చెప్పేశారు. అసలు ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ మాటల తూటాలు పేల్చారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదుగా. సొంత పార్టీ ఎమ్మెల్యే ఇలా రోడ్డున పడి ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఊరుకుంటారా? వెంటనే రంగంలోకి దిగి చిట్ చాట్ లో పార్టీ లైన్ స్పష్టం చేశారు. ఎవరైనా సరే పార్టీ లైన్ దాటి బహిరంగంగా మాట్లాడితే సహించేది లేదంటూనే ఆయన ఆవేదనను అర్థం చేసుకున్నాం, మంచి మిత్రుడే అని కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే గారు మాట్లాడినారు, వారి కూడా చెప్పినాను, నల్గొండ జిల్లా నాయకులం కాబట్టి మమ్మల్ని సంప్రదించుంటే బాగుండేది అని వారు అన్నారు. నేను కూడా దాన్ని ఏకీభవిస్తాను, ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను. ఈ వ్యవహారాన్ని హైకమాండ్ సీరియస్ గా పరిగణించిందని, క్రమశిక్షణ విషయంలో అత్యంత కఠినంగా ఉంటామని హెచ్చరించారు. పార్టీనే ఫస్ట్ ప్రియారిటీ అని తేల్చి చెప్పారు. రాబోయే చైర్మన్ పదవుల్లో పాత వారికి
60% కొత్త వారికి 40% ప్రాధాన్యత ఇస్తామని, సమర్థులైన వారికే పదవులు దక్కుతాయని క్లారిటీ ఇచ్చారు. అందరినీ సంతృప్తి పరచాలంటే కేసీఆర్ మిగిల్చిన అప్పులు అడ్డు వస్తాయని సెటర్లు వేశారు. మొత్తానికి చూస్తే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో పైకి అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా లోపల మాత్రం తమ్ముళ్ల మధ్య తర్చనా భర్చనాలు తారాస్థాయికి చేరాయి. రేవంత్ రెడ్డి మార్క్ పాలనకు, సొంత పార్టీ సీనియర్ నేతల అసంతృప్తికి మధ్య నడుస్తున్న ఈ రాజకీయం మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి. మరి రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకుంటుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా సత్యాగ్రహి ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.